వాక్యమే దేవుని మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక తండ్రి చిన్నప్పటి నుంచి తన కుమారునికి మూర్ఛ వ్యాధి ఉంటే ఆ వ్యాధి నుండి విడుదల పొందడానికి యేసయ్యను సంప్రదిస్తాడు. ఏమని అడుగుతాడు అంటే, ప్రభువా, ఒకవేళ ఇది సరిచేయడం నీ వలననైతే దయచేసి మా మీద దయయుంచి నా కుమారుణ్ణి ఈ పరిస్థితి నుంచి బాగు చేయండి అని అడుగుతాడు. అతడు సంప్రదించిన విధానం కరెక్టే, కానీ మీకు సరిచేయడం మీ వలన అవుతుందా అని అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అస్సలు లేదు. ఆయనకి ప్రతీది కూడా సాధ్యమే. దానికి దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, నా వలన ఇది అవుతుంది, కానీ నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మితే నువ్వేది నమ్ముతున్నావో అది నీకు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని సెలవిస్తాడు. నమ్ముతున్నాను ప్రభువా అని అతను చెప్పినప్పుడు వెంటనే తన కుమారునికి స్వస్థత అనుగ్రహిస్తాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. అయితే నీవు నమ్మకపోతే ఆయన నీ కోసం కార్యాలు చేయడు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో, నీవు నమ్మిన ప్రకారం ప్రతీది కూడా ఆయన నీకు జరిగిస్తాడు. కాబట్టి నమ్మే వ్యక్తిగా ఉండు. దేవుడు అన్నీ కూడా నీకు సాధ్యపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే తప్పకుండా మీ యొక్క రెస్పాన్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదే రీతిగా లైక్ చేయండి. అనేకులకు షేర్ చేసి వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. గాడ్ బ్లెస్ యూ.